హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా నేను కొన్ని డేస్ బ్యాక్ ఒక పోస్ట్ చేశానండి కమ్యూనిటీ ట్యాబ్లో. ఎందుకంటే నేను అప్పటికప్పుడు వీడియో చేయడానికి అయితే కుదరదు అనమాట. సో ముందు నుంచి కొంచెం ప్లాన్డ్గా ఉంటేనే నేను చేయగలుగుతాను అనమాట వీడియో. సో అందుకే అప్పటికప్పుడు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తాను. కానీ క్లియర్గా ఇంకా వీడియో కూడా చేద్దాము, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పెద్ద పోస్టులు చదివే వాళ్ళు చదువుతారు కానీ చాలామంది చదవరు అనేసి నాకు అర్థమైందండి. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదేంటంటే రీసెంట్గా జరుగుతుందన్నమాట. మెయిన్ మనం ఏంటి వ్యూస్ కోసమే కదా చూసేది. వ్యూస్ రావట్లేదు. ప్రతి టెక్ ఛానల్లోనూ మీరు ఎక్కడ చూసినా సరే ఇవే కామెంట్స్ ఉంటున్నాయి. ఏది మాకు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి అనేసి. సో ఇదే ఆయుధంగా పెట్టుకుని కొంతమంది మీ ఛానల్ స్క్రీన్ షాట్స్ ఓపెన్ చేస్తారు. ఏదో ఫోన్లో చేయనివ్వండి, సిస్టంలో చేయనివ్వండి, చేసి ఊరికే జస్ట్ యారో మార్కులు పెట్టి నాకు ఒకటే రోజు 4 మెసేజ్లు పెట్టారండి. ఇట్లా పెట్టారు, ఇదేంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చా నమ్మొచ్చా అనేసి పెట్టారు. 4 మెంబర్స్ ఒకటేసారి పెట్టారు. అంటే వాళ్ళు ఎంతమందిని కాంటాక్ట్ అవుతున్నారు చూడండి. సో ఏంటంటే మీ ఛానల్లో ఇష్యూస్ ఉన్నాయి, మేము సాల్వ్ చేస్తాము, అందుకే మీకు వ్యూస్ రావట్లేదు, ఇట్లాంటి సెట్టింగ్స్ ఉంటాయి, మేము సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తాము, ఇట్లా మీకు వ్యూస్ వచ్చేలాగా చేస్తాము, ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు వ్యూస్ అనేది ఎవరు ఇవ్వలేరండి. ఏ మనిషి కూడా వ్యూస్ ఇవ్వలేడు. ఒకవేళ ఇచ్చినా కూడా అవి బాట్సే పోతాయి. మళ్ళీ అవి మీకు ఒరిజినల్ వ్యూస్ రావాలి అంటే ఒరిజినల్ ఆడియన్స్ నుంచే రావాలి. నేను ద వెరీ ఫస్ట్ వీడియో నుంచి మొత్తుకుంటున్నాను. వినేవాళ్ళు వింటున్నారు, చాలామంది వింటున్నారు. బట్ కొంతమంది టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకు ఎందుకు వ్యూస్ రావట్లేదు అట్లా మరీ యారో మార్కులు పెట్టి చూపిస్తే ఎవరైనా టెంప్ట్ అవుతారు. మీకు వ్యూస్ ఎందుకు రావట్లేదో మేము చెప్తాము, మీరు ఇంత అమౌంట్ అని చెప్పి పే చేస్తే అనేసి చెప్తున్నాను కదండి. ఎవ్వరూ వ్యూస్ ఇవ్వలేరు. ఈవెన్ యూట్యూబ్లో పనిచేసేది మీ తాత అయినా కూడా, అల్గోరిథం క్రియేట్ చేసింది మీ మామ అయినా కూడా ఏమి చేయలేరు. ఎందుకంటే అల్గోరిథంని బట్టే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మీరు వ్యూస్ రావట్లేదు, ఎవరైతే వ్యూస్ రావట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారో సో వాళ్ళ టార్గెట్ అనమాట. సో వీళ్ళకి ఎట్లాగా వ్యూస్ రావట్లేదు. యూట్యూబ్ క్రియేటర్గా అయిన తర్వాత మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎట్లయినా వ్యూస్ వచ్చేయాలి, 4000 వాచ్ అవర్స్ వచ్చేయాలి, మానిటైజేషన్ అయిపోవాలి, ఇదే టార్గెట్ పెట్టుకుంటాం మనం. ఎవరైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. అలాంటప్పుడు ఏంటంటే ఎవరన్నా వచ్చి మన మైండ్లోకి అది ఎక్కించారంటే అరే ఈజీగా అయిపోతుంది కదా, డబ్బులు పోతే పోయినాయి, మానిటైజేషన్ అయిన తర్వాత వస్తాయి కదా అనుకుంటారు. అవి ఏమి రావండి. మీరు ఒక 10,000 ఖర్చు పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ 10,000 రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో. ఎందుకంటే ఇప్పుడు మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి, ఇప్పుడు వాచ్ అవర్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు వాచ్ అవర్స్ వచ్చేస్తే ఒకవేళ లక్కీగా మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, తర్వాత వ్యూస్ రావు. ఎందుకంటే అన్నీ కొన్న వ్యూస్ ఇక్కడ. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇట్లా చాలామంది తెలియక కొనేసుకుంటున్నారు, వాచ్ అవర్స్ కొనుక్కున్న తర్వాత ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ ఉంటుంది, మానిటైజేషన్ అవ్వదు కదా. మానిటైజేషన్ అవ్వకపోగా అది మళ్ళీ వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. అంత ఈజీ కాదండి. ఎవ్వరు ఇవన్నీ ఆ వాచ్ అవర్స్ కానీ లేదా ఈ సెట్టింగ్స్ పెడతామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎవ్వరూ ఇట్లాంటివి ఏవి చెప్పరు. ఎందుకంటే వ్యూస్ అనేది మన ఓన్ కంటెంట్తో మనం క్రియేటివ్గా చేసి వీడియోస్ మనం వ్యూస్ తెచ్చుకోవాలి అంతే. వేరే సొల్యూషన్ అంటూ ఏదీ లేదు. ఎవరు ఎన్ని చెప్పినా వ్యూస్ కోసం ఏది వర్కౌట్ అవ్వదండి. మన ఛానల్లోనే మనమే ప్రమోట్ చేసుకోవాలి. కమ్యూనిటీ ట్యాబ్ అవనివ్వండి, ఎండ్ స్క్రీన్స్ ఏదైనా అవనివ్వండి, ఏదైనా సరే మన వీడియోస్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి అంతే. వేరే సొల్యూషన్ అంటూ ఏదీ లేదు వ్యూస్ రావడానికి. అండ్ ఒకళ్ళు అడుగుతున్నారు, ఈ ఇష్యూ జరిగిన రోజే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన రోజు ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు, మేడం ఇట్లాగే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలాగే పెడితే వాళ్ళకి నెక్స్ట్ డే నుంచి అసలు ల్యాక్స్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఒక రోజులో ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నాయి అంటే అది ఒరిజినల్ వ్యూస్ కాదండి, మరి వాళ్ళని యూట్యూబ్ పట్టుకోదా అది ఇదని అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి. ఎప్పుడైనా నేను ఎప్పుడు చెప్పే మాటే, మీరు జెన్యున్గా వెళ్తేనే నిలుస్తాయి అవి. ఎన్నాళ్ళు వెళ్తారు అసలు, ఎన్నాళ్ళు మనీ పెడతారు. అట్లా ఎవ్రీ వీడియోకి అలా మనీ పెట్టుకుంటూ పోతే ఇంకేముంటుంది అసలు. అవి ఒరిజినల్ వ్యూస్ కానప్పుడు మీకు అసలు ఎప్పటికీ ఛానల్ గ్రోత్ ఉండదండి, ఎప్పటికీ గ్రోత్ ఉండదు. ఊరికే వ్యూస్ చూసుకోవడానికి అంత బయట వాళ్ళకి మీ వ్యూస్ చూసుకోవడానికే తప్ప మీ మనస్సాక్షికి ఏంటో మీకు తెలుస్తుంది కదా అలా చేస్తే కనుక. సో అసలు అలాంటివి ఏవి ఉండవండి. డబ్బులు పెట్టి కొనుక్కున్నవి ఏవి ఉండవు. ఒకవేళ లక్కీగా వాళ్ళ వీడియోస్కి నిజంగానే వ్యూస్ వస్తుంటే మేబీ లక్కీగా సక్సెస్ అయి ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ కోర్సులు తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
చాలామంది ఉంటారు కోర్సులు తీసుకునే వాళ్ళు. ఎందుకంటే తెలియక కోర్స్ తీసుకుంటేనే మేబీ యూట్యూబ్లో సక్సెస్ అవుతామేమో, అసలు ఏం స్టార్ట్ చేయకముందు అలా ఉంటుంది. చాలామంది తీసుకున్నారులేండి ఆల్రెడీ, కామెంట్స్లో కూడా చెప్తూ ఉంటారు మేము తీసుకున్నాము అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఏమీ లేదు అందులో అనేసి. సో ఇప్పుడు ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు లక్కీగా సక్సెస్ అయ్యారనుకోండి. యూట్యూబ్లో ఏంటి మెయిన్ కంటెంట్ ఇంపార్టెంట్, కొంచెం లక్ ఉండాలి సక్సెస్ అవ్వాలంటే. సో అలా సక్సెస్ అయిన వాళ్ళనే చూపించి వీళ్ళు మా కోర్స్ తీసుకోవడం వల్లే సక్సెస్ అయ్యారు అనేసి చూపిస్తున్నారు. మరి సక్సెస్ అవ్వని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి నిజంగా మ్యాటర్ ఉంది కాబట్టే సక్సెస్ అయ్యారు. మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళకి నిజంగా మ్యాటర్ ఉంది వీడియోస్లో, ఆడియన్స్ కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళ వీడియోస్ని, అందుకే వాళ్ళకి వ్యూస్ వచ్చినాయి. సింపుల్ రీజన్ అంతే, అంతేగాని కోర్స్ తీసుకోవడం వల్ల అయితే కాదు. సేమ్ ఇదైనా అంతే. మేబీ వాళ్ళు అట్లా మనీ పెట్టి కొనుక్కున్నారు అనుకుందాము, నెక్స్ట్ డే నుంచి ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నాయంటే మేబీ లక్కీగా 2 కోయిన్సిడెన్స్ అవ్వచ్చు కదా. ఒకళ్ళు కొన్నారు, ఇద్దరు కొన్నారు, ఎలా కొన్నా అది వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు నిజంగా అట్లా వ్యూస్ వస్తే మానిటైజేషన్ తర్వాత కూడా మంత్లీ రెవెన్యూ కూడా వస్తే వాళ్ళే పెట్టుకోవచ్చు కదా. ఎవరైతే ఇప్పుడు మనకి సేల్ చేస్తున్నారో వాళ్ళే ఓన్గా ఛానల్స్ క్రియేట్ చేసుకుని ఏదో ఒక వీడియో పెట్టుకుని వీడియోస్ తెచ్చుకుని అదే ఆ వీడియోస్కి రెవెన్యూ తెచ్చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు చేయరు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఫేక్ అని. వాళ్ళకి మనీ కావాలి, మనీ కావాలంటే ఎట్లా వస్తాయి? ఇంకా మన దగ్గర నుంచే కదా వచ్చేది. సో అది ఇవన్నీ నేను చెప్పాల్సిన పని కూడా లేదంటే మీరే కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏదైనా మన దగ్గరకు వస్తుంది, అది మనకు రుచిగా అనిపిస్తుంది అంటే అది కరెక్ట్ అయింది కాదు. ఇప్పుడు నేను కష్టపడండి వీడియోస్ చేయండి అని చెప్తుంటే నచ్చట్లా. అది కొనుక్కోండి అనగానే అంటే ఆ వాళ్ళకి నమ్మకం లేకే నా దగ్గరికి వస్తున్నారు, మేడం ఇదేంటి ట్రస్ట్ చేయవచ్చా అనేసి అడగడానికి. కొంతమంది ఉంటారు టెంప్ట్ అయిపోయి ఈవిడ చెప్పింది ఏమి వింటాంలే ఎప్పుడు ఇదే సోది అన్నట్టు ఉంటారు, చాలామంది ఉంటారు. ఎందుకంటే మంచి అనేది అందరికీ ఎక్కదు, మంచి అనేది రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ గ్యారంటీగా రీచ్ అవుతుంది. ఓపిక ఉండాలి అంతే. నేనైనా అట్లాగే ఉన్నాను, మిమ్మల్నైనా అట్లాగే ఉండమని చెప్తాను. నేను ఏం చేసినా ఆలోచించి చేయండి, కంగారు పడొద్దు. మీకు ఇప్పుడు మీరు పెట్టిన డబ్బులు రావడానికి కూడా కష్టమైపోతుంది. మీరు ముందే కనుక డబ్బులు పెట్టారు అంటే కనుక ఏదన్నా ఇప్పుడు నిజంగా హెల్ప్ అవుతుంది ఛానల్కి. లైక్ తమ్నెయిల్స్ నేర్చుకోండి, డబ్బులు పెట్టి తమ్నెయిల్స్ నేర్చుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఏదన్నా టిప్స్ చెప్తామంటే తెలుసుకోండి, ఇబ్బంది లేదు. ఎడిటింగ్ నేర్పిస్తామంటే డబ్బులు పెట్టి నేర్చుకోండి, అదేం ఇబ్బంది లేదు. మీకు అసలు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, అవి చూసినా కూడా అర్థం కాలేదని డబ్బులు పెట్టి అవి నేర్చుకోండి, తప్పులేదు. ఇలా ఛానల్ కోసం మీరు ₹1 ఖర్చు పెట్టినా వేస్ట్ అండి. అసలు వాళ్ళు ఏమి చెప్పకపోగా ఇది ఆల్రెడీ నేను చూసిందే చెప్తున్నానండి. ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు ఆల్రెడీ. సో రీయూజ్డ్ ఇష్యూ మొత్తం ఎన్ని చాలామంది ఛానల్స్ని అడిగినా ఎక్కడా సొల్యూషన్ దొరకలే. ఫైనల్గా నా వీడియోస్ చూస్తూనే ఉంటారట ఆవిడ. ఎందుకో ఒకరోజు ఊరికే మెసేజ్ పెట్టారంట. మెసేజ్ పెడితే నేను రిప్లై ఇచ్చి చెప్పాను, నేను సాల్వ్ చేస్తాను ఇష్యూ అనేసి చెప్తే ఓకే అనేసి అన్నారనమాట. సరే మొత్తం నేను ఛానల్ చెక్ చేసి ఇష్యూ ఏంటో చెప్పాను. అప్పుడు అర్థమైంది, ఓహో ఇదా రీయూజ్డ్ కంటెంట్ అంటే అనేసి. అదేంటంటే ఎవరి ఛానల్లో వాళ్ళకి చూపిస్తేనే అర్థమవుతుంది. సో అక్కడ వస్తుందన్నమాట ప్రాబ్లమ్. సో వాళ్ళు ఏంటంటే అది ఏమి చెప్పకుండా మానిటైజేషన్ అవ్వలేదు కదా, మేము అవర్స్ కొనుక్కున్నాము మాకు మానిటైజేషన్ అవ్వలేదు అనేసి అంటే ఏమంటారు? అసలు మీ ఛానల్ వేస్ట్ ఛానల్ తీసి పడేయండి అసలు అనేసి చెప్తున్నారంట. అది ఎంత తప్పు చెప్పండి అసలు. ఇప్పుడు ఛానల్లో చక్కగా చేస్తున్నారు వీడియోస్, ఏదో కొన్ని రీయూజ్ తెలియక చేసిన మిస్టేక్స్ అవి చెప్పకుండా ఛానల్ వేస్ట్ అంటే అసలు ఎలా కుదురుతుంది చెప్పండి అసలు. అవి ఏంటంటే అలాంటి వాటికే అట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్ కూడా. ఎన్ని చెప్పినా వేస్ట్ అనేసి నాకైతే అర్థమవుతుందండి. చాలామంది ఫాలో అవుతున్నారు, వేస్ట్ అని కాదు, వేస్ట్ కాదు కానీ చాలామంది దానికే చూస్తున్నారు. నేను ఇంతలాగా చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను పడున్నాను అవన్నీ. నేను ఎన్ని చేయాలో అన్నీ చేశాను. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్ని తిప్పలు పడ్డానో నాకే తెలుసు ఛానల్ కోసం. ఎందుకు రావట్లేదు వ్యూస్, ఎందుకు రావట్లేదు, ఎన్ని చేసినా ఏది వర్కౌట్ అవ్వదండి. మనకి టైం రావాలి, ఫస్ట్ థింగ్ టైం రావాలి, మనకు తగ్గ కంటెంట్ పడాలి. మనం ఏది చెప్పగలమో మనకే తెలియదు ఆ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేనండి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను, పర్లేదు నేను బాగానే చేస్తాను, మరి చెత్తగా ఏమీ చేయను, అలానే పెద్ద ఎక్స్పర్ట్ నన్ను నేనేం చెప్పను కుకింగ్లో, కానీ బాగానే ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్. కానీ మన ఛానల్లో వాళ్ళు కూడా మేడం మీ వాయిస్ దీంట్లో బాగుంది కానీ టెక్ ఛానల్లో బాగుంది కానీ కుకింగ్ వీడియోస్లో అసలు వినబుద్ధి అవ్వట్లేదు అనేసి అంటున్నారు. అంటే మేబీ నేను బ్యాక్గ్రౌండ్లో సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నానేమో, ఇలా కనిపించే వీడియోస్ బాగా చేయగలుగుతున్నానేమో.
సో అది డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా మనకు తగ్గ కంటెంట్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. లాంగ్ రన్లో ఛానల్ రన్ చేసే కంటెంట్ అవ్వాలి అది, ఏదో వాళ్ళు ఎవరో చేస్తున్నారు అట్లా కాదు. అండ్ ఎన్ని చెప్పినా సరే కొంతమంది కొనడానికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా ఉంటారండి. మేడం మీరు చెప్పారు వినలేదు, నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. అసలు అట్లా నాకు చెప్పాల్సిన పని లేదు కదా, వచ్చి మేడం మేము మిస్టేక్ చేసాము, మీరు వద్దని చెప్పారు, అయినా సరే మేము డబ్బులు పెట్టి కొనుక్కుని మానిటైజేషన్ చేయించుకున్నాము, కానీ అసలు ఏం వ్యూస్ రావట్లేదు అనేసి చెప్తూ ఉంటారనమాట. సో అందుకే కేర్ఫుల్గా జాగ్రత్తగా మన ఛానల్ అంటే చిన్న బేబీలాగా చూసుకోవాలి అంతే. ఇంకా మీకు అర్థమైంది కదా. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా తగిలారా అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.